హనుమంతుడి తండ్రి ఎవరు? ఈ ప్రశ్న వినగానే మనలో చాలా మందికి గందరగోళం మొదలవుతుంది. హనుమాన్ చాలీస్ లో ఒక చోట శంకర సువన కేసరి నందన అంటారు, అంటే శివుడి అంశ కేసరి కుమారుడు అని. మరో చోట అంజనీ పుత్ర పవన సుతనామ అంటారు, అంటే అంజనీ దేవి పుత్రుడు వాయుదేవుడి కుమారుడు అని. మరి కేసరియ వాయుదేవుడా లేక సాక్షాత్తు ఆ పరమశివుడా? ఈ ముగ్గురిలో హనుమంతుడి అసలు తండ్రి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఒక కథ కాదు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న 3 మహాఘట్టాలు. ఈ రహస్యాన్ని ఛేదించాలంటే మనం యుగాల వెనక్కి ప్రయాణించాలి. కథకు బీజం పడింది క్షేత్రయుగంలో కాదు, అంతకు ముందు దక్ష యజ్ఞంలో తన భార్య దాక్షాయిని అగ్నికి ఆహుతి అవ్వడంతో పరమశివుడు ప్రణయరుద్రుడై యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఆ తరువాత సతీదేవి నిర్జీవ శరీరాన్ని భుజాన వేసుకుని శోకంతో లోకాన్ని తిరుగుతూ తాండవం ఆరంభించాడు. ఆ తాండవ ఉగ్రతకు సృష్టి ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించి శివుడిని శాంతింపచేశాడు. కానీ భార్య వినియోగంతో రగిలిపోతున్న శివుడు, నేను అనుభవిస్తున్న ఈ విరహ వేదన, ఈ బాధ నువ్వు కూడా అనుభవిస్తావు అని విష్ణువును శపించాడు. ఆ తరువాత శాంతించిన శివుడు, విష్ణుమూర్తి, నా శాప ఫలితంగా భూలోకంలో నువ్వు ఎప్పుడైతే భార్య వినియోగంతో బాధపడతావో అప్పుడు నీకు అండగా నీడగా నీ దాసుడిగా నేనే అవతరించి నిన్ను నీ భార్యతో తిరిగి కలుపుతాను అని మాట ఇచ్చాడు. శివుడి శపథం నిజం కావడానికి ఒక కారణం కావాలి కదా. ఆ కారణమే రావణాసుడు. బ్రహ్మ నుంచి నర వానరుల చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం ఉండకూడదు అని వరం పొందిన రావణునికి అహంకారం తలకెక్కినది. ఒకసారి కైలాసంలో శివ దర్శనానికి వెళ్తూ అడ్డుగా ఉన్న నందీశ్వరుని చూసి, ఒక కోతి ముఖం వాడా పక్కకు జరుగు అని ఏడన చేశాడు. అప్పుడు నందీశ్వరుడు ఆగ్రహంతో, ఓ రావణ, ఏ వానర రూపాన్ని చూసి నన్ను అవమానించావో అదే వానర రూపం నీ లంకను దహించి వేస్తుంది. ఒక వానరుడే నీ సర్వనాశనానికి కారణం అవుతాడు, నీ మృత్యువును నీ వద్దకు తీసుకొస్తాడు అని శపించాడు. చూశారా విధి ఎంత బలంగా ముడిపడి ఉందో. శివుడు వానర రూపంలోనే ఎందుకు పుట్టాలనుకున్నాడో ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు కథ చివరి అంకానికి చేరుకుంది. దైవ సంకల్పం నెరవేరాలంటే ఒక గర్భం కావాలి. ఆ పాత్ర కోసం విధి ఎంచుకున్నది పుంచిక స్థల అనే అప్సరసను. బృహస్పతి శాపం వల్ల ఆమె భూలోకంలో వానర స్త్రీగా జన్మించాల్సి వచ్చింది. కానీ బృహస్పతి కరుణించింది. నువ్వు సాక్షాత్తు శివుడి అంశకు జన్మనిచ్చిన తరువాత నీకు తిరిగి దేవత రూపం వస్తుంది అని వరమిచ్చాడు. ఆ పుంజిక స్థలయే భూమి మీద అంజనాదేవిగా జన్మించి కేసరి అనే వానర రాజును వివాహం చేసుకుంది. ఒకవైపు శివుడికి ఇచ్చిన మాట ప్రకారం రాముడు సీతా వినియోగంతో అరణ్యాలలో తిరుగుతూ ఉన్నాడు. మరోవైపు అంజనాదేవి పుత్ర సంతానం కోసం శివుడిని ప్రార్థిస్తూ ఘోర తపస్సు చేస్తుంది. అదే సమయంలో శివ పార్వతులు వానర రూపంలో విహారిస్తూ ఉన్నప్పుడు వారి దివ్య తేజస్సు జన్మించింది. ఆ మహాశక్తిని సాధారణ గర్భం మోయలేదు. అప్పుడు శివుడు వాయుదేవుణ్ణి పిలిచి, ఈ శివ తేజస్సును తీసుకువెళ్లి నా కోసం తపిస్తున్న అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టు అని ఆజ్ఞాపించాడు. వాయుదేవుడు ఆ దివ్య శక్తిని అంజనాదేవి చెవి ద్వారా ఆమె శరీరంలోకి ప్రవేశపెట్టాడు. ఫలితంగా చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ఒక మహా తేజోవంతుడైన బాలుడు జన్మించాడు. అతడే అంజనాదేవికి పుత్రుడుగా ఆంజనేయుడు, కేసరికి కుమారుడుగా కేసరి నందనుడు. వాయుదేవుడు మోసుకొచ్చిన తేజస్సుతో పుట్టాడు కాబట్టి పవనసుతుడు. సాక్షాత్తు శివుడి అంశతో జన్మించాడు కాబట్టి శంకర సువనుడు. ఇప్పుడు చెప్పండి, హనుమంతుడి తండ్రి ఎవరు? కేసరి లోకరీత్యా భౌతిక తండ్రి, వాయుదేవుడు దివ్యశక్తిని అందించిన ఆధ్యాత్మిక తండ్రి, పరమశివుడు ఆ శక్తికి మూలమైన పౌరాణిక తండ్రి. ముగ్గురు తండ్రుల శక్తులు, 3 లోకాల ఆశీస్సులు ఒకే ఒక రూపంలో కలిస్తే ఆయనే మన హనుమంతుడు. అందుకే ఆయన అంతటి శక్తిమంతుడు, బుద్ధిమంతుడు, భక్తిమంతుడు. ఈ అద్భుతమైన కథ మీ మనసుకు తాకినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
రండి. హనుమంతుడి శక్తిని ప్రతి ఒక్కరికి చేరవేద్దాం. అందరికీ ధన్యవాదాలు. జై బజరంగబలి. జై శ్రీరామ్.